హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈరోజు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. ఇది ఫుడ్ వీడియో కాదు, ఇది ఫ్యాక్టరీ వీడియో అనమాట. డార్క్ ఫ్యాక్టరీస్ అనేది చైనాలో ఉన్నాయా అంటే ఎస్, 100% ఉన్నాయి. అది ఎందుకు ఉన్నాయి, ఏం సంగతి? యాక్చువల్లీ వీళ్ళు డార్క్ ఫ్యాక్టరీస్ వైపు ఎందుకు మొగ్గు చూపుతా ఉన్నారు? వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటూ టెక్నాలజీ రోబోలను బాగా పని చేపిస్తూ దేనికి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదా, జనాలు లేరా అంటే ఉన్నారు. అయినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏం సంగతి మనము ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేస్తాం. మీకు గనక నేను పెట్టే వీడియో కొంచెం నచ్చుతుంటే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. అండ్ ఎస్పెషల్లీ నిన్న పెట్టిన వీడియోకి రియల్లీ అప్రిషియేట్ చేస్తాను. చాలా మంది అడిగినారన్నమాట. కమెంట్స్లో మీరు పోయి చూస్తే మీకే అర్థమవుతుంది ఏంటంటే, భయ్యా ఏంది నువ్వు వీడియోలు పెట్టట్లేదు అది ఇది అని చెప్పేసి. నేను ఆల్రెడీ దానికన్నా ముందు వీడియోలో నేను క్లారిఫికేషన్ ఇచ్చేసినప్పుడు వీడియోలు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. చైనాలో డార్క్ ఫ్యాక్టరీస్ అంటే ఏంటి? డార్క్ ఫ్యాక్టరీస్ అంటే కొన్ని ఎకరాలలో వీళ్ళు రోబోలతో పని చేపిస్తూ ఉంటారు. డార్క్ అంటే ఏంటంటే చీకటి, అంటే వితౌట్ ఎనీ లైట్, వితౌట్ ఎనీ ఏసీ, ఎయిర్ కండిషన్, అట్లాంటివన్నీ ఎక్కువ ఇంప్లిమెంటేషన్. అంటే జనాలని ఉపయోగించకుండా వీళ్ళు లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ పోతూ ఉంటారు అనమాట. అంటే టన్నులు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఆన్ అండ్ యావరేజ్ ఒక మనిషి 100 షర్ట్స్ కుట్టాడు అనుకోండి, అదే రోబోకి చేతిలో ఇచ్చేసి ఒక రోజులో ఎన్ని కుట్టగలుగుతావు అని చెప్పేసి అంటే అది 1000 అంటది అనమాట ఈజీగా. ఎందుకంటే దానికి వాటర్ తాగే అవసరం లేదు, రెస్ట్ తీసుకునే అవసరం లేదు, 24 గంటలు పనిచేస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఉంటుంది దానికి. గాలి కావాలి, అది కావాలి, ఇది కావాలని రూప అన్నట్టు ఏమి చేయకుండా ఆటోమేటిక్గా పని చేసుకుంటూ పోతుందంట. అంటే గుడ్డి గుర్రం లాగా వెళ్ళిపోతా ఉంటుంది, దాని పని అది చేసుకుంటూ పోతుంది. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసి ఉంటే అంటే ఆల్మోస్ట్ మిలీనియం బ్యాచ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే కొత్త ఉన్న యంగ్ జనరేషన్ అంటే జెన్జీ బ్యాచ్ వాళ్ళకి తెలియకపోవచ్చు. చైనాలో 1979లో వీళ్ళు ఏం చేశారంటే వన్ చైల్డ్ పాలసీ అని క్రియేట్ చేయడం వల్ల వీళ్ళ దగ్గర పాపులేషన్ అంటే బాగా పని చేసే, అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న మిలీనియం బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ 1980 నుంచి పుట్టిన వాళ్ళు 1990 అంటే ఆల్మోస్ట్ 2022 వరకు పనిచేసి అంటే పుట్టిన వాళ్ళందరూ మిలీనియం బ్యాచ్లో వస్తారంట. ఆల్మోస్ట్ ఆ రేంజ్లో వచ్చారు. అంటే వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దేశానికి వెన్నుముకలు అంటారనమాట. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు పనిచేసేవారు అనమాట. కానీ వీళ్ళు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ పాలసీ పెట్టడం వల్ల వాళ్ళకి ఆ టైంలో జనాలు పుట్టకుండా ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళు ఇక్కడ పనిచేయాలి కదా, ఇప్పుడు పని చేయట్లేదు. కాబట్టి వీళ్ళు దగ్గర ఏమైపోయిందంటే మ్యాన్ పవర్ జనాలు లేరా చైనాలో అంటే ఉన్నారు. ఎందుకు లేరు? మస్తు మంది ఉన్నారు. మన దగ్గర ఉన్నట్టు యంగ్స్టర్స్ లేరనమాట. వీళ్ళ దగ్గర ఉన్నది ఎంత అంటే ముక్కలు ఉడికిన ముసలి వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు పని చేస్తారా? చేయలేరు. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు, అంటే మీన్స్ కిడ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేసినారంటే మొత్తం ఇట్లా ఆటోమేటెడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఫ్యాక్టరీలలో వీళ్ళకి పని కావాలా? వీళ్ళ ప్రాసెస్ ఏంటబ్బా, ఈ రోబోట్స్ని వన్ టైం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టామనుకోండి, ఆటోమేటిక్లీ ప్రొడక్షన్ అనేది చాలా హ్యూజ్గా అయిపోతుంది. చైనాలో అందరు చీప్గా ఎందుకు అమ్ముతారనుకుంటాం? ప్రతి ఒక్క ప్రోడక్ట్ చైనాలో తక్కువ ఉంటుంది అది అని చెప్పేసి ఎందుకుంటాం? ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్కి మెయిన్గా కావాల్సిన రా మెటీరియల్ అనేది మనము ఒకసారి బల్క్లో పర్చేస్ చేసినప్పుడు చాలా చీప్గా పర్చేస్ చేస్తాం. దాని తర్వాత మెయిన్ ఏ ప్రోడక్ట్ కన్నా ఏంటంటే దాన్ని అసెంబుల్ చేసే స్కిల్ అనమాట, మ్యాన్ పవర్ స్కిల్. ఇప్పుడు వీరేం చేస్తున్నారు, ఆ మ్యాన్ పవర్ స్కిల్ని రోబోలకి కన్వర్ట్ చేయడం వల్ల, ఏఐని పెట్టి ఇన్స్పెక్షన్ చేయించడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎటువంటి హ్యూమన్ ఇంటర్వెన్స్ లేకుండా ఫ్యాక్టరీలు రన్ చేస్తూ ఉన్నారు. ఎకరాలు ఉన్నాయన్నమాట ఫ్యాక్టరీలు. ఒక్కొక్క యూనిట్లు దగ్గర 5,000 నుంచి 6,000 రోబోస్ పనిచేస్తూ ఉంటాయి. అట్లాంటి యూనిట్స్ ఒక్క సెక్టర్లో అంటే మీన్స్ ఒక్క ఇండస్ట్రియల్ ఏరియా సెక్టర్లో దగ్గర 10-15 ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ దగ్గర 50,000 వరకు మిషన్లు పనిచేస్తున్నాయంటే, ఒక్క మిషన్ ఒక్క నిమిషానికి 10 ఐటమ్స్ తయారు చేస్తారంటే ఒక్క రోజుకి ఎన్ని ఐటమ్స్ చేసి ఉంటారు వీళ్ళు? దాన్ని ఇప్పుడు వేరే దేశాలకి డంప్ చేసి పడేస్తారు వీళ్ళు. డంపులే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీషర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చెప్పాను కదా ఇంతకుముందు, సేమ్ టు సేమ్ అట్లా వీళ్ళు ఒక్క రోజులో 1000 టీషర్ట్ చేశారంటే దాన్ని ఇంకా ఎంత డెడ్ షిప్ కమ్మాలి? ఎందుకంటే రా మెటీరియల్ వీళ్ళకి అట్లీస్ట్ ఎట్లంటే తక్కువనే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు వేరే దేశాల నుంచి రా మెటీరియల్ చాలా చీప్గా కొనేసుకొని వీళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసి వీళ్ళ 5% 2% మార్జిన్ వేసుకొని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డంప్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ వేరే దేశాలలో డంప్ చేసినప్పుడు అక్కడున్న లోకల్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ డెడ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు మనుషులను పెట్టి తయారు చేయిస్తున్నారు కాబట్టి మనుషులకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ శాలరీలు ఇవ్వాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి కదా. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే మిషన్లను పెట్టి 24 గంటలు పని చేయించడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎటువంటి రెటీన్ డబ్బులు ఇవ్వడం, శాలరీస్ అనేది కాన్సెప్టే లేకుండా పోయింది. వాళ్ళకి ఫుడ్ పెట్టే అవసరం లేకుండా పోయింది, వాళ్ళకి వాటర్ తాగించే అవసరం లేకుండా పోయింది, వాళ్ళకి లైట్ వేసే అవసరం లేకుండా పోయింది. అదే డార్క్ ఫ్యాక్టరీస్ కాన్సెప్ట్ అనమాట. డార్క్ ఫ్యాక్టరీస్ అంటే ఇవి చీకట్లో కూడా ఎటువంటి లైట్ ఉపయోగించకుండా అవి దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. మీరు ఏఐ ట్రక్స్ గురించి కూడా నేను చెప్పాను కదా. ఏఐ ట్రక్స్ గురించి ఏమైపోయిందంటే ఇప్పుడున్న కొత్త జనరేషన్ వాళ్ళంటే
వాళ్ళ పిల్లలని ఆల్మోస్ట్ చదివిస్తుంటారు కదా. బాగా చదివించినప్పుడు ఎవరన్నా కానీ పేరెంట్స్ అనే వాళ్ళు ఒక సింపుల్ కాన్సెప్ట్ నేను చెప్తా ఉన్నా. పేరెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఎప్పుడైనా సుఖంగా చూడాలని ట్రై చేస్తారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పిల్లలు పోయి కష్టపడాలి, రోడ్ల మీద తిరగాలి, జెన్జీ అంటే మీన్స్ ఇది గిగ్ వర్కర్స్ లాగా పనిచేయాలి, ఫ్యాక్టరీస్లలో పోయి ఫ్యాక్టరీ వర్కర్స్ లాగా పనిచేయాలని చెప్పి ఎవరు కోరుకోరు. కాబట్టి వాళ్ళని చదివించడం వల్ల ఎవ్వరు ఇప్పుడున్న ఇక్కడ యంగ్ జనరేషన్ వాళ్ళందరూ ఇలాంటి ఫ్యాక్టరీస్లలో పోయి పనిచేయాలని ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. అట్లాంటి ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఏమంటే ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ లేక వీళ్ళు ఏంటంటే వాళ్ళ క్రెడిబిలిటీ పోగొట్టుకోకుండా వీళ్ళు బాగా రీసెర్చ్లో యంగ్స్టర్స్కి మోటివేట్ చేసి, చదువుకున్న వాళ్ళని మోటివేట్ చేసి ఇట్లాంటి కాన్సెప్ట్స్లలో బాగా రీసెర్చ్ చేస్తారు. గవర్నమెంట్ ఎంత హ్యూజ్ ఫండ్సింగ్ పంప్ చేస్తుంది తెలుసా. ఫండ్స్ అంటే ఫండ్స్ ఇలా పంప్ చేస్తాను, నువ్వు చెయ్యి నేను నీ వెనకాల ఉన్నా అని చెప్పి సపోర్ట్ చేసి మరి ఇట్లాంటివన్నీ కాన్సెప్ట్ పెట్టుకుంటూ వస్తూ ఉంటాయి. మీరు ఒకసారి ఊహించుకోండి అబ్బా, ఇప్పుడు మన దేశంలో ఇట్లాంటి కాన్సెప్ట్ వచ్చిందనుకో, అది రాంగా రైటా అంటే 100% రాంగ్ అని నేను చెప్తా. ఎందుకంటే ఎస్పెషల్లీ మన దగ్గర యంగ్స్టర్స్ ఉన్నారు, పనిచేయడానికి కష్టపడి పనిచేసే యంగ్స్టర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపించాలి. కాబట్టి గవర్నమెంట్కి ఎటువంటి ఇంప్లిమెంటేషన్ అంటే ఇట్లాంటి పెట్టే అంటే డార్క్ ఫ్యాక్టరీస్ లాంటివి పెట్టే ఆప్షన్ లేదు. కాబట్టి చెయ్యొద్దు, చేస్తే మంచిది కాదు చేస్తే కూడా. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గర యంగ్స్టర్స్ లేరు పనిచేయడానికి, కష్టపడి పనిచేయడానికి. ఎందుకంటే ఒకసారి ఒక మనిషి కూర్చొని 18 గంటలు 16 గంటలు అట్లా కష్టం పనిచేసేంత కెపాసిటీ ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్కి లేదు. కాబట్టి వీళ్ళు ఇట్లాంటి మెడిసిన్స్ అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే అబ్బా మీకు ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్యూచర్లో ఉంటాం, సైన్స్ ఫిక్షన్ మూవీ చూస్తాడు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఒకసారి మీరు సింపుల్ కాన్సెప్ట్ ఆలోచించుకోండి. నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను ఇది ట్రక్ గురించి. ఆ ట్రక్ కాన్సెప్ట్ ఏం తెలుసా, ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరన్నా కానీ ఇట్లా కార్టన్స్ డెలివరీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే ఎవరు చేయట్లే. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. నేను చదువుకొని మంచి జాబ్స్ చేస్తా అని చెప్పి ఆ ఊహలతోనే ఉన్నారు. కానీ ఇట్లాంటి చిన్న పనులు చేయడానికి ఎవరు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించట్లా. ఈ లేబర్ వర్క్ చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. దానివల్ల ఏం చేస్తారంటే వీళ్ళు మిషన్ల మీద అడాప్ట్ అయిపోతా ఉన్నారు, మిషన్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు అనమాట. అరే మిషన్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో పనిచేయడం వల్ల వీళ్ళు నడుస్తూ వస్తున్నారు అనమాట. చూసారు కదా. ఇవి ఇంకేంటంటే ఈ ఫ్యాక్టరీస్ అనేది ఆల్మోస్ట్ మనకి ఇంటర్నల్ సిటీస్లో అక్కడ ఉండబా. నేను ఉన్న ప్లేస్ నుంచి దగ్గర 275 కిలోమీటర్ దూరంలో ఒక ఫ్యాక్టరీ ఉందంట. అది కూడా క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. అంటే వాళ్ళు బట్టలు తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఆ ఫ్యాక్టరీకి ఎప్పుడైనా పోవడానికి నేను ట్రై చేస్తాను ఫ్యూచర్లో, చూద్దాం. ఈ పాజిబుల్ అంటే డెఫినెట్లీ పోయి నేను ట్రై చేస్తాను. కానీ నాకు తెలిసినంత బిల్డింగ్లో మాత్రం యాక్సెస్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అవన్నీ ఆ సిస్టమ్స్ అన్ని కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ కాబట్టి దాని లోపలికి యాక్సెస్ ఉండకపోవచ్చు అనుకుంటాను నేనైతే. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా బ్యాక్ సైడ్లో క్లిప్పింగ్ చూస్తూ ఉన్నారు కదా. ఈ క్లిప్పింగ్స్ అన్ని దాని నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్న క్లిప్పింగ్స్ అనమాట. కాబట్టి నేను పెట్టాను అనమాట మీకు చూడడానికి. సో మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. మన ఇండియాలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండాలా ఉండొద్దని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎందుకంటే మన దగ్గర ఉన్న యంగ్ జనరేషన్స్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. కాబట్టి ఇట్లాంటి ఉండకపోతేనే మంచిది. ఉంటే మన అడ్వాంటేజే మనకి పోతుంది అన్నట్టు అనమాట. అంటే మన మ్యాన్ పవర్కి మనం జాబ్ ఇవ్వట్లేకపోతుంది అంటుంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. సో మీరేమనుకుంటారు ఈ అమూల్యమైన వీడియో గురించి డెఫినెట్లీ కమెంట్ మాత్రం పోస్ట్ చేయండి. సజెషన్స్ మాత్రం 100% ఇవ్వండి బాబా. ఈ డార్క్ ఫ్యాక్టరీ గురించి మీరేమనుకుంటారు, మన ఇండియాలో వస్తే బాగుంటుందా, చైనా వాళ్ళు ఎందుకు ఇట్లా అడాప్ట్ అయ్యారని మీకు క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానని ట్రై చేశాను. సో హోప్ఫుల్లీ మీకు అయితే అర్థమైంది అనుకుంటే, మీకు కనుక నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కొంచెం నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.